అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి జూన్ 25 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండవు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం తెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాన్ జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు అఘోర తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ 100% చేస్తారు. మీరు కొనుక్కున్న స్త్రీ కానుకుంటున్నారా? మీరు కొనుక్కున్న పురుషుడు కానుకుంటున్నారా? అయితే ఒక్కసారి మన గురుగారిని సంప్రదించుకోండి. మన గురుగారి పేరు వచ్చి గోపీరాజ్ స్వామి గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9988159967. చాలా నమ్మకమైన గురుగారు అండి. మన గురుగారు 100% ప్రతి ఒక్క సమస్యకి విత్ ఇన్ డేస్లో పరిష్కారం చెప్తారు. సమస్య మీది, పరిష్కారం మాత్రం మన గురువు దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు వృశ్చిక రాశి దిన ఫలితాల ప్రకారము విశాఖ 4వ పాదము అనురాధ జ్యేష్ఠ నక్షత్రాల ప్రభావం ఉంటుంది. పనుల్లో ఓర్పు ఆలోచనలతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం అయితే ఉంది. ఇక గ్రహఫలాల ప్రకారము చంద్రుని అనుకూల ప్రభావం వల్ల కుటుంబ విషయాల్లో శుభవార్త వినే అవకాశం ఉంది. గురుగ్రహ అనుగ్రహంతో ఆర్థిక విషయాల్లో కొంత ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగ వ్యాపార రంగాల్లో కొత్త అవకాశాలు కనిపించవచ్చు. అనవసర ఖర్చులు, కోపం, మాటల విషయంలో జాగ్రత్త అవసరము. స్నేహితులు, బంధువులు సహకారం లభించే అవకాశం కూడా ఉందండి. రేపు రోజున వృశ్చిక రాశి వారు ఉదయం శివాలయంలో అభిషేకం చేయడం శుభప్రదము. ఓం నమః శివాయ మంత్రాన్ని 100 నిమిషాలు జపించడం మంచిది. పేదలకు ఆహారం లేదా పళ్ళు దానం చేయడం ద్వారా సానుకూల ఫలితాలు పొందుతారు. రావి చెట్టు లేదా తులసి మొక్కకు నీరు పోయడం శుభప్రదం అండి. ఇక గురువారం కావడంతో శ్రీ మహావిష్ణువు, శ్రీ సాయిబాబా అలాగే పరమేశ్వరుని ఆరాధన చేయడం అనుకూలంగా భావిస్తారు. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. సాయిబాబాకు పసుపు పూలు సమర్పించడం శుభప్రదము. శివుడికి బిల్వదళాలు సమర్పించడం కూడా మంచిదండి. ఇక రేపటి నా వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ఎరుపు. అదృష్ట సంఖ్యలు 3, 9. శుభ సమయము ఉదయం 8:30 నుండి 10:00 వరకు అండి. జాగ్రత్త వహించాల్సిన విషయము తొందరపాటి మాట ఇవ్వడము లేదా ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడము. రేపటి రోజున సహనము, ఆధ్యాత్మికత ఆలోచనతో ముందుకు సాగితే శుభ ఫలితాలు పొందే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారి రేపటి దిన ఫలితాల ప్రకారం అండి. రేపటి రోజున సాయంత్రం మీకు 6 లోపు ఒక స్త్రీ వలన జరిగేటువంటి ఒక విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు. మరి ఇంతకీ ఆ స్త్రీ ఎవరో ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు, కానీ రేపటి రోజున రాక మాత్రం మీ జీవితంలో గొప్ప సంకేతంగా కూడా నిలబడబోతుంది. అయితే ఇటీవల కాలంలో మీరు ఎదురు చూసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని అయితే ఆలస్యం అవుతూ వస్తుందా, లేదా ఎవరైనా మీ జీవితంలోకి మరలా రావాలని చెప్పి మీరు అనుకుంటున్నారా, లేదా ఎవరైనా మీ జీవితంలోకి వస్తున్నారని చెప్పి మీ మనసుకు ఎప్పుడైనా కానీ అనిపించిందా? మరి రేపటి ముఖ్యంగా ఖచ్చితంగా కూడా స్త్రీ ద్వారా మీకు ఒక మంచి శుభార్త లేదా ఒక సహాయం అనేది మీ జీవితాన్ని ముందుకు నైలు తీసుకునేటువంటి అవకాశం అనేది మీ ముందుకు రాబోతుంది. ఎందుకంటే ఈ ఒక పరిచయమే మీ అదృష్టాన్ని మార్చేటువంటి టర్నింగ్ పాయింట్ కూడా కావచ్చండి. మరి రేపటి రోజు సాధారణమైనటువంటి రోజు అయితే కాదు కదండి. ఎందుకంటే మీ జీవితంలో రేపటిన ఈ స్త్రీ వల్ల జరగబోయేటువంటి ఒక విషయం మాత్రం చాలా ఆశ్చర్యాన్నిస్తుంది. మరి రేపటిలోని మీ జీవితంలో ఒక అజ్ఞాత శక్తి పని చేయబోతుందండి. మీరు ఊహించినటువంటి మార్పులు మీ ముందే జరిగేటువంటి కొన్ని విషయాలు మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు ప్రశాంతంగా అయితే వివరంగా ఒక్క 10 నిమిషాలు అయితే మీకున్నటువంటి పనిని పక్కన పెట్టి మరి వీడియోను క్లారిటీగా వినండి. అంతేకాదండి, చివరిలో మీకు ఒక చిన్న పరిహారం దేవతారాధన ఈరోజు చేసుకోండి. దేవతారాధన గురించి కూడా చెప్తాము. మరి రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీరు సాయంత్రం లోపు మీరు చేస్తున్నటువంటి ఒక చిన్న దేవతారాధన మీ జీవితంలో సానుకూలమైన ఫలితాలు తీసుకురావడానికి మీకు బాగా ఉపయోగపడుతుంది. అలాగే మీరు ఊహించినటువంటి మలుపులు, మార్గాలు, సమస్యలన్నీ కూడా సుగమం అవుతాయి. సుదీర్ఘమైనటువంటి గొప్ప దేవతారాధన. మరి ముఖ్యంగా రేపటి రోజున మీకు ఒక విచిత్రమైనటువంటి కొత్త ఫీలింగ్ అనేది మీ మనసు కలుగుతుంది. ఏదో జరగబోతుంది అనేటువంటి ఫీలింగ్ అయితే మీ మనసుకు వస్తుంది. అదేంటనేది మీకు క్లియర్గా అర్థం కాదండి. ఇక చాలామంది ఇది ఏముందిలే, ఈ ఫీలింగ్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది కదా, ఈ ఫీలింగ్ వల్ల మనకి ఎటువంటి మంచి జరగదులే, ఎటువంటి మంచి కూడా జరగకపోగా అదైతే నిజం కాదులే, నిలబడదు అని చెప్పి ఏ పని సాధించడం ఎప్పట్లాగా ఈ రోజు కూడా ఉంటుందని చెప్పేసి అనుకుంటారు. అయితే అది వాస్తవం అయితే కానీ రేపటి మీకు సాధారణంగా జరిగేటువంటి రోజు అయితే కాదు. కొంచెం విచిత్రమైనటువంటి రోజు. ఎందుకంటే ఇది మీకు ఒక లాజికల్గా ఆలోచిస్తే కానీ రేపటి మీకు ఎక్కువగా మీ మనసు అనేది పనిచేస్తుందండి. మీ మైండ్లో ఉన్నటువంటి రేపటి కరెక్ట్గా ఉంటుందన్నమాట. అలాగే ఈ పని కూడా రేపటి చాలా ప్రశంసనీయంగా ఉంటుంది. గతం నుండి కూడా చూసుకుంటే మీరు చాలా లోటుపాట్లు పడ్డారు. చాలా మంచివారు, ఉన్న మాటలను మాట్లాడతారు.
ఆ సమస్యలు, ఇబ్బందులు, చికాకులు, నష్టాలు, మానసికపరమైన ఒత్తిళ్ళు, మానసిక ఇబ్బందులు ఏదైనా కానీ సాధించినటువంటి శక్తి తపన మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని నిర్ణయాలు తీసుకోకుండానే ఆపేస్తూ ఉంటారు. అదే విషయాలు ఈరోజు చాలా క్లియర్గా కూడా అర్థమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే ఎవరు మనకు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు, ఎవరు మనల్ని కన్ఫ్యూజన్లో పడిపెడుతున్నారు అనేది ఈరోజు మీకు పూర్తిగా అర్థమవుతుంది. మరి ముఖ్యమైన విషయం ఏమిటంటే కనుక రేపటి రోజు జరిగేటువంటి సంఘటన ఏది కూడా మీ చేతుల్లో అయితే అసలు ఉండదండి. మరి ఎందుకంటే మీకు తెలియకుండా మీ తెలివికి అనుగుణంగా, కాలానికి అనుగుణంగా నడుచుకునేటువంటి వ్యక్తులు రేపటి రోజు మీరు ఎక్కడికి వెళ్ళినా ఏదనుకున్నా విజయం సాధించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రేపటి రోజు జరిగేటువంటి కొన్ని సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో మీ ఆలోచనలన్నీ కూడా ఎప్పటికప్పుడు మిమ్మల్ని మరింత ఎక్కువగా మెలకు నేర్పించే విధంగా, మానసికపరమైన ప్రశాంతతను మీకు కల్పించే విధంగా ఉండబోతున్నాయి. మరి అలాంటి మానసికపరమైనటువంటి ప్రశాంతత మీరు గతంలో ఎప్పుడు కూడా చూసుండండి. అయితే మీరు మానసికంగా ముందుకు వెళ్ళాలని చెప్పి మీరు అనుకున్నప్పుడు తెలియకుండానే ఏదో ఒక పెద్ద ఇబ్బందులు అయితే మీరు కూరుకుపోతూ ఉంటారు. అయితే అటువంటి సిచ్యువేషన్స్ని గత కొంతకాలంగా ఫేస్ చేస్తున్నారు. అయితే ముఖ్యంగా చెప్పుకోవాలంటే రేపటిలో మీరు జీవితంలో ఎప్పుడు కూడా ఒక స్త్రీ వల్ల మీకు ఎటువంటి అద్భుతమైన అవకాశం వస్తుందని చెప్పి మీరు కల్లో కూడా ఊహించుండ్రు. మరి రేపటిలో అయితే మీరు ఎప్పుడు ఏదైతే మీరు ప్లాన్ చేస్తారో, ఏదైతే మీరు అనుకుంటారో ఆ పని చాలా నిర్వీయంగా చేయగలిగే అవకాశం మీ చేతిలోనే భగవంతుడు పెట్టబోతున్నాడండి. మీరు ఏదైతే అనుకుంటారో, ఏ ఆలోచన చేస్తారో దాన్ని దైవ సంకల్ప ప్రకారం రేపటిలో జరిగేటువంటి సిచ్యువేషన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ రేపటిలో నిలబడేటువంటి ఒక శక్తి భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు. అయితే రేపటి రోజున ఈ విరామం ఈ కండగా కూడా మంచి అవకాశాన్ని అయితే ఇవ్వబోతుందని చెప్పుకోవాలండి. రేపటి రోజున ఈ నిర్ణయం పూర్తిగా మీ జీవితాన్ని మార్చబోతుందని కూడా చెప్పాలి. రేపటి రోజున సాయంత్రం 6 ఈ స్త్రీ ద్వారా మీ జీవితం నిజంగా ఒక టర్నింగ్ పాయింట్కి నాంది పలకబోతుందండి. ఈ స్త్రీ మూలంగా రేపటి రోజున మీకు అన్ని రకాలు కూడా అనుకూలమైన రోజు అని చెప్పుకోవాలి. తను మీ జీవితంలో రావడం రేపటి మీరు ఒక గొప్ప అదృష్టంగా కూడా భావించాలండి. అదేవిధంగా రేపటి రోజున మీకు అన్ని రకాలు కూడా అనుకూలమైన రోజు కాబట్టి మీరు దేవతారాధన కూడా అన్ని రకాలు కూడా చేసుకోవడం కూడా మీకు లాభదాయకంగా ఉంటుంది. అయితే మీరు ఒక విషయం గమనించుకోవాలండి. ఆ స్త్రీ వల్ల మీకు ఎప్పుడు కూడా ఇలా జరుగుతుందని చెప్పి మీరు అనుకొని కూడా ఉండరు. మరి రేపటిలోనే ఖచ్చితంగా కూడా ఆధ్యాత్మికపరమైనటువంటి గొప్ప రోజు కూడా, గత కర్మల యొక్క కర్మ ఫలితాన్ని కూడా రేపటి బయటపడేటువంటి అవకాశం ఉందండి. కాబట్టి రేపటి మీరు చేసినటువంటి ఒక మంచి లేదా ఒక చెడు పనులు ఏదో ఒక విధంగా మీకైతే ఫలితాన్ని ఇస్తాయి. అయితే రేపటి రోజున గ్రహ ప్రభావం వల్ల జరిగేటువంటి కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మీరు చాలా వరకు కూడా షాక్ అవుతూనే ఉంటారు. ఎందుకంటే రేపటి రోజు జరిగేటువంటి కొన్ని సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా మీకు అసలు ఊహించకుండానే వాటికి అవే జరుగుతాయన్నమాట. మరి అసలు ఎవరు నమ్మినా నమ్మకపోయినా రేపటిలో మీ క్యూరియాసిటీ చాలా వరకు కూడా పెరుగుతుందండి. అంతేకాకుండా ఒక విలువ వల్ల మీకు ఏమి చేయాలో ఆచరణలో నిలబడిపోయి ఉంటారు. కానీ అవకాశాల విజయాలన్నీ కూడా మీరు తలుపు తడతాయి. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే రేపటిలో జరిగేటువంటి విషయాలు మీ ఊహకు కూడా అందినటువంటి విషయాలండి. రేపటిలో జరిగేటువంటి విశేషాలు, మార్గాలు అన్నీ కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఒక్కొక్కసారిగా ఒక్కొక్క సమయానికి అవి దానికి జరిగిపోతూ ఉంటాయి. మీరు కూడా ఊహించలేరు. అలాగే రేపటిన ఇంత ప్రత్యేకంగా ఉంది అని చెప్పి మీ మనసుకు అనిపిస్తుంది. రేపటిన కొన్ని పరిహారాలు కూడా మీరు చేసుకోవాలండి. మరి ఆ పరిహారాలు దేవతారాధన చేస్తే భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు ఉపయోగకరంగా మారుతుంది. అలాగే మీరు మీ జీవితంలో ఏదైనా కానీ సాధించగలుగుతారు. మరి రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీరు మీ యొక్క దేవతారాధన చేసుకోండి. ఖచ్చితంగా కూడా రేపటి రోజు శుక్రవారం లక్ష్మీదేవి ఆరాధన మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన రోజుగా లక్ష్మీదేవి విష్ణుమూర్తిని కలిసి ఆరాధించండి. మీకు గొప్ప లాభం చేకూరుతుంది. రేపటి మీరు ఖచ్చితంగా కూడా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలకు ఖచ్చితంగా పాత్రలు అవ్వండి. అలాగే విష్ణు సహస్రం పఠించడం కానీ వినడం కానీ చేయండి. అంతేకాదండి రేపటి రోజు మీకు ఎంత వీలైతే అంత అమ్మవారి యొక్క నామాన్ని మీకు ఎన్నిసార్లు 3 సార్లు లేదా ఓం నమో నారాయణ నమః భగవతే నమః అని 108 సార్లు జపించుకోండి. ఖచ్చితంగా కూడా మీకు అన్ని రకాల కూడా స్వామివారి యొక్క అనుగ్రహం, అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. మీకు కుదరని పక్షంలో తులసి చెట్టు దగ్గర ఒక దీపం పెట్టుకొని ఆవునితో దీపం వెలిగించండి. అలాగే ముఖ్యంగా రేపటిన ఓం తులసిదేవి నమః అని, ఓ బృందావేని నమః అనేటువంటి నామాల్ని తులసి చెట్టు దగ్గర నుంచొని చక్కగా పఠించడానికి ప్రయత్నించండి. ఎందుకంటే రేపటి మీరు ఒక స్త్రీ ద్వారా లబ్ధిని పొందబోతున్నారు. అలాగే వారు ఇచ్చేటువంటి ఒక చిన్న సలహా కానీ వారి ద్వారా ఏదైనా మీకు మంచి మార్గం సుగమవుతుంది. కాబట్టి మీరు రేపటి తప్పకుండా శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన దేనైనా మీరు ఖచ్చితంగా లక్ష్మీనారాయణని కలిసి పూజించండి. రేపటి కాకపోయినా ముందు రోజులైనా కానీ మీకు చేసేటువంటి పూజ అనేది మీకు తప్పకుండా ఏదో ఒక రూపంలో మీకు సహాయం చేస్తుందండి. అలాగే ఈ రేఖ ఎవరనేది అంటే మీకు ఆత్మీయులు ఎవరు, శత్రువులు ఎవరనేది కూడా, వారి యొక్క నిజస్వరూపం ఏంటనేది కూడా మీకు చాలా రోజుల నుండి కొంతమంది వ్యక్తుల యొక్క మనస్తత్వం మీకు అర్థం కానటువంటి సిచ్యువేషన్స్లో కనుక మీరు ఉండగలుగుంటే వారి యొక్క నిజస్వరూపం ఏంటనేది మీకు రేపటి తెలుసుకోగలుగుతారు. అర్థం కానటువంటి అయోమయ పరిస్థితుల్లో కనుక మీరు ఉన్నట్లయితే ఆ పరిస్థితులు అలాగే వారి యొక్క బిహేవియర్ ఏంటనేది
మీకు తెలుస్తుంది. అలాగే రేపటి రోజున కొత్త మార్గాలు కనిపిస్తాయి. రేపటి రోజున మీరు ఎటు చూసినా కూడా విజయాలు మిమ్మల్ని వరిస్తాయి. మీ జీవిత వాసంతో మీకున్నటువంటి విభేదాలు తొలగిపోతాయి. ప్రేమికుల పరంగా కూడా మీ యొక్క ప్రేమ పరంగా చూసినట్లయితే ప్రేమ బంధం అనేది బలంగా ఉండబోతుంది. అలాగే రేపటి రోజు చెప్పాలంటే ముఖ్యంగా ఖచ్చితంగా కూడా రేపటి రోజు మీరు అన్ని రకాల కూడా స్వామివారి యొక్క పాత్ర కృపా కటాక్షను పొందండి. మరి తెలుసా కానీ వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.